ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ లారీ డ్రైవర్ చెప్పాడు సార్. రాజశేఖర్ కంపెనీలో పనిచేసే ఒక సాధారణ వర్కర్ మన ప్లేస్కి ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు బాస్. ఈ అమ్మాయికి మన గురించి తెలిసిపోయింది, మన మొహాలు కూడా చూసింది. ఇది బయటికి వెళితే మనకు రిస్క్. పని పూర్తి చేసి లోడు పంపించిన తర్వాత దీన్ని చంపి మూసీ నదిలో పడేయండి. ముందు లోపల తీసుకెళ్లి దీన్ని కట్టేయండి రా. రేయ్, నువ్వు వెళ్ళి షట్టర్ క్లోజ్ చేయరా. మిమ్మల్ని నమ్మి వదిలేసి వెళితే మీరు పనిచేసే పద్ధతి ఇదేనా? మేము అర్జెంటుగా సరుకు దించే పనిలో ఉన్నాం బాస్. ఈ అమ్మాయి ఎలా వచ్చిందో మాకు తెలియలేదు బాస్. ఇలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా? వెళ్ళి తొందరగా లోడు పంపించండి. ఏయ్, ఆగండి. 4 పరోటాలు చెప్పండి. మన వాడిని పంపిస్తాను బాస్. అదేం అవసరం లేదు. మన వాళ్ళు బయటికి వెళ్తే డౌట్ వస్తుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి. మిగతా వాళ్ళు మీ పని చూసుకోండి. సరే బాస్. నాలుగు పరోటాలు ఆర్డర్. హలో మేడం, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం. చెప్పండి. మీరు 1 lakh చెక్ క్లియరెన్స్ కోసం పంపించారు, కానీ మీ అకౌంట్ లో 60,000 మాత్రమే ఉన్నాయి మేడం. చెక్ పాస్ చేయాలంటే ఇంకో 40,000 మీ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి మేడం. అయ్యో, సారీ, నేను అకౌంట్ లో బ్యాలెన్స్ చూసుకోలేదు. పర్వాలేదు మేడం, మీరు మాకు రెగ్యులర్ కస్టమర్ కదా. మేము చెక్ పాస్ చేసేస్తాం. మిగతా 40,000 ఇమీడియట్ గా డిపాజిట్ చేయండి. ఓకే ఓకే, నేను ఇమ్మీడియట్ గా కట్టేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మేఘన కూడా రాలేదు కదా ఇవాళ. ఈ అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఎవరిని పంపిద్దాం? అక్కడ అమ్మా నాన్న ఎలా ఉన్నారో ఏంటో ఏం తెలియటం లేదు. నాకు పిచ్చెక్కుతోంది ఇక్కడ. జీసస్, నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నావు? రెజీనా, ఇలా రా. మ్యామ్, చెప్పండి మ్యామ్. రెజీనా, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి మేడం, చెప్పండి. అర్జెంటుగా పక్క వీధిలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి ఈ 40,000 డిపాజిట్ చేయాలి. చేస్తావా? నేను వచ్చే వరకు హాస్టల్లోనే ఉండు, బయటికి రాకు, ఎవరికంటా పడకు. అమ్మా రెజీనా. మ్యామ్, నేను అది నేనే వెళ్ళేదాన్నమ్మా, కానీ నన్ను కలవడానికి ఒక పెద్ద గెస్ట్ వస్తున్నారు. ఆయన్ని రిసీవ్ చేసుకోవాలి. అందుకే రెజీనా. నేనున్న పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళలేను. మేడంకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏం ఆలోచిస్తున్నావు రెజీనా? ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? మ్యామ్, కొంచెం అర్జెంట్ రెజీనా, అందుకే. లేదంటే నేను నిన్ను డిస్టర్బ్ చేయను. ఓకే మ్యామ్. చాలా థ్యాంక్స్ రెజీనా. అవును, నువ్వు 2-వీలర్ నడుపుతావు కదా? నడుపుతాను మ్యామ్. ఓకే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కీస్ తీసుకొస్తాను. ఓకే మ్యామ్.
నేను బయటికి వెళ్తే ప్రాబ్లం అనే కదా ఎక్కడికి వెళ్లకుండా హాస్టల్లోనే ఉన్నాను. ఇప్పుడు నేను బయటికి వెళ్తే నన్ను వెతుకుతున్న వాళ్ళకి నేను కనపడితే ఏం చేసేది? అబ్బా! హలో, ఫుడ్ ఆర్డర్ పెట్టాము. లొకేషన్ ఐడియా ఉంది కదా? మీ ఆర్డర్ పికప్ చేసుకున్నాను సార్, వచ్చేస్తున్నాను. త్వరగా వచ్చేయి. దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను సార్. ఏంట్రా మచ్చా, సల్మాన్ ఏం చేయాలనుకుంటున్నావు? చూస్తాన్రా. నాకంటే ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటుంది కదా, ఎలా చేస్తుందో నేను చూస్తాను. హే ప్రీతి, ఏంటి ప్రీతి డల్గా ఉన్నావు? అలాంటిదేం లేదు సల్మా, ఐఎమ్ ఓకే. సరే వెళ్తాను. సల్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు. సల్మా, అదేంటంటే చెప్పు ప్రీతి, ఏదో చెప్పాలన్నావుగా. అది నువ్వు క్లాస్ రూమ్కే కదా వెళ్తున్నావని అడగడానికి పిలిచాను. అవును ప్రీతి, వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత క్లాస్ రూమ్కి వస్తాను. సరే, క్లాస్ రూమ్లో మీట్ అవుదాం. సరే, ఓకే, బాయ్. ఓహో, వాష్రూమ్కి వెళ్తున్నావా? రేయ్, సల్మా, వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నావా? అవును. ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, నువ్వు పైకి వెళ్ళు. సరే, పైన లేడీస్ వాష్రూమ్స్ ఉన్నాయా? ఉన్నాయిగా. రేయ్, నువ్వు పైకి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. నేను ఇక్కడే ఉంటాను, ఓకేనా? వెళ్ళు. అలాగేరా. రే, పద. ఓకేనారా? రే, రండి రండి.